ఈరోజు మరి తమ్ముడు యువకుడు 5 సంవత్సరాల నుండి యాక్టివ్గా మెపాలో పనిచేస్తూ మరి నాన్న లేకున్న తండ్రి లేకున్న తల్లి యొక్క కష్ట సుఖంతో పెరిగినవాడు. అలా బాధలో ఉన్నా కూడా మరి అన్నీ అమ్మ నాన్న అయినా కూడా అమ్మే చూసుకొని ఈరోజు అమ్మ ఈ నూతన గృహాన్ని నిర్మించుకోవడం మనందరికీ ఇక్కడ ఉన్న యూత్కి అందరికీ ఇన్స్పిరేషన్. అంటే ఒక అమ్మ చేయాలనుకుంటే నాన్న పని అమ్మ పని కూడా చేస్తుంది. మరి నా కొడుకు అందరిలో సమాజంలో గౌరవంగా బతకాలి, తను ఒక ఇంటివాడు కావాలి, ఇల్లు ఉండాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు ఒక మంచి అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లును నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్మించి మరి కాటా గణేష్కు మరి ఇంత చక్కని గృహాన్ని నిర్మించిన ఆ తల్లికి ఒకసారి మనం క్లాప్స్ కూడా స్వరూప గారికి ఒకసారి మన కాటా స్వరూప గారికి అభినందించాలి. మరి మనం కూడా మన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి చెప్పిన ఆలోచనలు నడుచుకుంటూ ఇదే విధంగా ముందుకెళ్ళాలి. ఈ నూతన గృహ ప్రవేశానికి మరి ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నుండి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేంద్ర ముదిరాజ్ అని నన్ను ఆహ్వానించిన మరి తమ్ముడు గణేష్కు ప్రత్యేకమైన మెహమా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాతో పాటు మిత్రుడు మరి ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ నుండి శేఖర్, సురేష్ గౌడ్, జగన్, మరి శివకుమారు, మహేందర్, వారితో పాటు అక్కడ ఉన్న మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు తమ్ముడు అందరినీ ఆహ్వానించడం చాలా అభినందించదగ్గ విషయం. మనం కూడా మన కులాలను మతాలను మర్చిపోయి మానవతా విలువలతో బతుకుదాం, ముందుకెళ్దాం, మంచి ఐక్యమతంతో. ఇక్కడ మన అందరం ఒక పంచ పాండవులాగా ఉన్నాం. ఒక ఇన్స్పిరేషన్ అనేది సమాజానికి వెళ్తుందని హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మీకు నేపాల్ తరఫున కాటా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మమ్మల్ని సన్మానించిన తమ్ముడు గణేష్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు.